పిల్లల్ని నిజంగా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని చంపేసి హత్య చేసి విషమిచ్చి చంపి ఆ తర్వాత భార్యతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. హబ్సిగూడలో జరిగినటువంటి ఈ ఘటన చదువుకున్న వ్యక్తే ఇలా చేయడం అందరిని కూడా బాధించింది. ఆ అమ్మాయి ఎంత బంగారంగా ఉందంటే అమ్మాయి నిజంగా అమ్మాయి ఫోటో చూసిన పిల్లలకి ఇంత చిన్న కష్టం వస్తేనే మనం తట్టుకోలేము. చిన్న దెబ్బ తగిలినా కూడా ఫాదర్ మా పిల్లలు ఇంత ఏడిస్తే కూడా అసలు ఏడిస్తేనే చూడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకంటే అది మనసు తట్టుకోలేదు. అట్లాంటి అమ్మాయిని వాళ్ళకు అంత 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనిపించిన చేతులతోని వాళ్ళు ఎట్లా చంపాలనిపించింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ చనిపోయే బదులు అంత ఎదుగుతున్న పిల్లల్ని ఎంత అందంగా ఉంది తెలుసు అమ్మాయి, అసలు అందంగా ఉంది, ఆ పిల్లగాడు మంచిగా ఉన్నాడు, మంచి చదువుకుంటున్నారు. అట్లాంటిది చనిపోయే బదులు వాళ్ళని తీసుకుంటున్న పారిపోతే అయిపోతుంది కదా. కానీ చెప్పడం వేరు, కానీ దాన్ని అనుభవించడం వేరు. అప్పటిదాకా ఎంతో ఉన్నతంగా బతికి గౌరవంగా జీవించి ఒక్కసారిగా అప్పుల వాళ్ళు వచ్చి తన భార్యని ఏమంటారో, పిల్లల్ని ఏమంటారో, సొసైటీ ఏమనుకుంటుందో ఇలా ఎక్కువగా మానసికంగా ఆలోచించి బాధలో ఉన్నప్పుడు ఏ డిసిషన్ తీసుకోకండి. జీవితంలో ఒకడు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతాడు, అంతసేపు తన జీవితం ఆగిపోతుందా? మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పని చేసి ఫెయిల్ అవుతాడు, జీవితం ఆగిపోతుందా? అట్లనే అప్పులు కూడా లైఫ్లో ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు కాపాడుతూనే ఉంటారు, కాపాడుకుని ఉండరు. కాకపోతే మీరు ఆలోచించరు. నేను అందరికీ ఇప్పటికీ కొన్ని వేల సార్లు నొక్కి వక్కానించి నేను చాలా స్పష్టంగా చెప్తాను ఏంటంటే, ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది రాకుండా ఏ మనిషి కూడా జీవితాన్ని దాటలేడు. ఏదో ఒక దశలో మనకి యంగ్ ఏజ్లో బిజినెస్ చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు, పెళ్ళైన తర్వాతనో, పిల్లలు పుట్టినప్పుడు, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది ఎక్కడో దగ్గర వస్తుంది. రాకుండా వాడు దాటలేడు. సో అలాంటి మోరల్ సపోర్ట్ మీరు ఇస్తారా? నేను తెల్లవారులు ఉన్నది డోర్స్ ఓపెన్. ఎప్పుడు సమాజంలో ఇట్లా చచ్చిపోతే నాకు 2 రోజులు నిద్రపట్టలేదు. దానివల్ల ఎవ్వరు ఏ కష్టంలో ఉన్నా కూడా నా దగ్గరికి రమ్మని చెప్తాను. నాట్ ఓన్లీ అప్పులు, అంతే కదా సార్. ఎవరికైనా మనసు ఒకసారి చెల్లించిపోద్ది. ఇంత నా పిల్లలు ఏమైనా ఇబ్బంది పడితే నేను చూడలేను. అట్లాంటి మన చేతులతో ఎట్లా చంపేస్తాం సార్? సంఖకేసుకొని పారిపోకనంటే అంత భయం అయితే పారిపోయి ఉండొచ్చు. ఇంకో ఊరు అందరు రియలైజ్ అయితే 2 రోజులకి వేసుకొని వస్తారు. ఏడపోతే తిండి దొరకదా సార్? 3 పూటల మంచికి ఇంత పెద్ద ప్రపంచంలో 3 పూటలు తిండి దొరకదా మనకు? నువ్వు ఏ ఇష్యూ ఉన్నా కూడా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఏ ఇష్యూ ఉన్నా, అప్పులున్నా, మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించినా, అప్పులున్నా, లేకపోతే మీకేమైనా రిలేషన్షిప్స్లో ఎనీ మ్యారేజ్ రిలేషన్షిప్స్ కావచ్చు, జనరల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా మీకు మాట్లాడాలనుకుంటే నా దగ్గరికి రండి. మ్యాక్సిమం నాకు చేతనైనంత వరకు మీకు సాయం చేయగలిగే శక్తి నాకు ఉన్నది. నమస్తే, నేను విజయ్. చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, అప్పటి వరకు ఒక కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఆయన ఉద్యోగం పోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందులుగా మారడంతో, అప్పులన్నీ కూడా ఊబిలో కూరుకుపోవడంతో ఆయన బయటపడలేక పిల్లల్ని చంపడం, ఆ తర్వాత భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కూడా బాధించింది. ఇలాంటి ఘటనల గురించి డిస్కస్ చేద్దాం. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎలా బయటపడాలి, ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోవాలి? హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్న పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్, చాలామంది ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం, తలకిందులు అయిపోవడం, అనుకున్న సమయంలో డబ్బు రాకపోవడంతో పిల్లల్ని నిజంగా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని చంపేసి హత్య చేసి విషమిచ్చి చంపి ఆ తర్వాత భార్యతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. హబ్సిగూడలో జరిగినటువంటి ఈ ఘటన చదువుకున్న వ్యక్తే ఇలా చేయడం అందరినీ కూడా బాధించింది. అలాంటి వాళ్ళు తొందరపడకుండా మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళని ఎలా మార్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంత మంచిగా చదువుకున్న వ్యక్తి, నేను కూడా ఫోటోలు అవి పేపర్లో చూసిన, ఆ అమ్మాయి ఎంత బంగారంగా ఉందంటే అమ్మాయి నిజంగా అమ్మాయి ఫోటో చూసిన దాని తర్వాత అబ్బాయి కూడా పాపం. ఎందుకంటే బీయింగ్ ఏ పేరెంట్స్ ఏమవుతుందంటే, పిల్లలకి ఇంత చిన్న కష్టం వస్తేనే మనం తట్టుకోలేము. చిన్న దెబ్బ తగిలినా కూడా ఫాదర్ మా పిల్లలు ఇంత ఏడిస్తే కూడా అసలు ఏడిస్తేనే చూడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకంటే అది మనసు తట్టుకోలేదు. అట్లాంటిది నాకు తెలిసి ఆ అమ్మాయికి ఒక 16 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటా. 16, 15 ఉంటాయి, పక్క 15, 16, 17 ఉంటాయి. అట్లాంటి అమ్మాయిని వాళ్ళకు అంత 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనిపించిన చేతులతోని వాళ్ళు ఎట్లా చంపాలనిపించింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ చనిపోయే బదులు అంత ఎదుగుతున్న పిల్లల్ని ఎంత అందంగా ఉంది తెలుసు అమ్మాయి, అసలు అందంగా ఉంది, ఆ పిల్లగాడు మంచిగా ఉన్నాడు, మంచి చదువుకుంటున్నారు. అట్లాంటిది చనిపోయే బదులు వాళ్ళని తీసుకుంటున్న పారిపోతే అయిపోతుంది కదా. చదువుకు మనిషికి ప్రధానంగా ప్రాబ్లం ఏమవుతుందంటే, నవే డేస్ నేను చాలా ఖచ్చితంగా చెప్తాను ఈ విషయాన్ని. ఇది ఎంతమందికి అర్థమవుతుందో ఎంతమందికి అర్థం కాదో నాకు తెలియదు, కానీ మనిషి ఎప్పుడైనా కూడా, మనిషి అనే వ్యక్తి ఏమవుతుందంటే, ఎంత చదువుకుంటే
అంత పిరికోడు అయిపోతున్నాడు. చదువుకుంటే చదువు అనేది ధైర్యాన్ని ఇవ్వాలా, చదువు అనేది మనకు తెలివితేటల్ని ఇవ్వాలా, చదువు అనేది ఒక పోరాటాన్ని ఇవ్వాలా, నువ్వు చదువు అనేది ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాలా, సమస్యల నుంచి సమస్య బయటపడే నుంచి శక్తి బయటపడాలి. సామర్థ్యాలు అది కదా ఉండాలి. చదువు అంటే సమస్యల నుంచి పారిపోవడము, ప్రతిదానికి భయపడము, లేకపోతే చంపటము, చచ్చిపోవటము కాదు కదా అని చదువుకున్నది. బీయింగే ఒక 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 కాలేజీలో ఒక ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నట్టుంది. నువ్వు ఒక కాలేజీలో అంటే కొన్ని వందల మందికి పాఠాలు చెప్పే వ్యక్తివి, ఇవాళ నీకు సొంత బిడ్డల్ని చంపడం అనేది అది సమాజం ఎంతవరకు దాన్ని ఆమోదిస్తుంది అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. అందరికీ నేను ఇప్పటికీ కొన్ని వేల సార్లు నొక్కి వక్కానించి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే, ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది రాకుండా ఏ మనిషి కూడా జీవితాన్ని దాటలేడు. ఏదో ఒక దశలో మనకి యంగ్ ఏజ్లో బిజినెస్ చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు, పెళ్ళైన తర్వాతనో, పిల్లలు పుట్టినప్పుడు, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది ఎక్కడో దగ్గర వస్తుంది. రాకుండా వాడు దాటలేడు. ఓకే, ఆ వచ్చినప్పుడు ఏంటంటే వానికి ఉన్న సోర్సెస్ని బట్టి, వానికి ఉన్న తెలివితేటలను బట్టి చాలామంది ఓవర్కమ్ అయిపోతారు. సడన్గా ఇంట్లో వెళ్ళిపోయటమో, లేకపోతే సడన్గా ఇంకేదో చేసుకోవటం, వాడు రియలైజ్ కావటమో, పోరాడాలనే ధైర్యంతో ఏదో ఒకటి చేసేస్తారు చాలామంది. ఈ అతి తక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళకు నామోషి అనిపిస్తుంది. ఫస్ట్ ప్రధానంగా నామోషి అనిపిస్తుంది, పరువు. నేను అప్పున్నా అని తెలిస్తే ఈ ప్రపంచం ఏమనుకుంటుంది, నా ఇజ్జత్ అంతా పోతుందని అనుకుంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే వాళ్ళకు ఆ అప్పులలో కూరుకుపోయిన తర్వాత ఆ భయంతో, వాళ్ళ మానసిక పరిస్థితితో వాళ్ళు సరిగ్గా పనిచేయలేరు. ఎందుకంటే అప్పులోడు వస్తాడేమో, రేపు వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో, ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళ మానసిక పరిస్థితి అనేది ఆందోళనకు గురైపోయి వాళ్ళు ఇంకా దాన్ని ఓవర్కమ్ చేసేది ఉండదు. సో వీటన్నిటిని వాళ్ళు బేరీజ్ చేసుకుని ఏం చేస్తారంటే, చావటం అనేది చాలా ఈజీ, ఏదో తీసుకొని చచ్చిపోతే అయిపోద్ది అనుకుంటారు, అక్కడికి ఎండ్ అయిపోద్ది అనుకుంటారు. జీవితం అంటే పోరాటం కదా అంటే నేను, కానీ వాళ్ళని చంపే హక్కు మీకు లేదంటున్నా. నేను వాళ్ళని చంపే హక్కు లేదంటున్నా. అప్పు అయినప్పుడు మనం వాళ్ళని దగ్గర తీసుకొని ఆ పరిస్థితిని అనలైజ్ చేసి వాళ్ళు బయటపడడానికి మార్గాలు ఇవ్వాలి ప్రతి ఒక్కరని చెప్తున్నా నేను. తెలిసో తెలియకో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి అందరికీ. చాలా ఇప్పుడు అప్పులు ఎగ్గొట్టేటోళ్ళు, లేకపోతే అప్పులు చేసి పారిపోయేటోళ్ళు 1-2% ఉంటారు సమాజంలో, అంతకుమించి ఉండరు. ప్రతి ఒక్కడికి ఆర్థిక సమస్య వస్తుంది. ఆర్థిక సమస్య ఉండకుండా ఎవరికి ఉండదు. అదే చెప్తున్నది, ఏ స్థాయి వ్యక్తికైనా ఆర్థిక సమస్య. ఏ చెట్టుకు తగ్గట్టు అదే గవర్నమెంట్ కూడా అప్పులే ఉన్నాయి కదా. మన భారతదేశానికి అప్పులు లేవా? మన అదే గవర్నమెంట్కి అప్పులు లేవా? పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంకుల నుంచే కదా, బిలియనియర్స్ కూడా అప్పులు ఉన్నాయి. అన్ని అప్పులే ఉన్నాయి. వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకునే వాళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళు ఏమో అన్ని సొంత పైసలే ఉండవు కదా. ఓకే, వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా 100 కోట్లు అప్పులు తీసుకునే చేస్తారు. టాటా బిర్లా, అంబానీలు కూడా అప్పులు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ ఏముంటుంది అంటే, ఈ బిజినెస్ చేయడం ద్వారా మళ్ళీ మాకు లాభాలు వస్తే మేము తిరిగి ఇస్తామని కాన్ఫిడెన్స్తో అప్పులు చేస్తాం. రొటేషన్ ఉంటుంది అంతే. కాబట్టి నువ్వు అప్పు ఉన్నదని చెప్పేసి అప్పులు చేసి, అధిక వడ్డీలకు అప్పులు చేసి నువ్వు పారిపోవడమో, చనిపోవడమో లాంటివి చెయ్యకండి. ఎందుకంటే అది సమాజానికి మంచిది కాదు. అది కానీ చెప్పడం వేరు, కానీ దాన్ని అనుభవించడం వేరు. అప్పటిదాకా ఎంతో ఉన్నతంగా బతికి గౌరవంగా జీవించి ఒక్కసారిగా అప్పులు వాళ్ళు వచ్చి తన భార్యని ఏమంటారో, పిల్లల్ని ఏమంటారో, సొసైటీ ఏమనుకుంటుందో ఇలా ఎక్కువగా మానసికంగా ఆలోచించారు. అలాంటి పరిస్థితులలో వాళ్ళకు అండగా నిలబడగలిగితే, నేను చెప్తున్నా కదా, వాళ్ళు వెనక నిలబడి వాళ్ళని అనలైజ్ చేసి, నీ వెనక నేనున్నా, సరే 2 రోజులు ఆగుతా, నువ్వు చావకు, ఏదో చేద్దామని వాడికి చెప్పగలిగితే వాడు 100% బ్యాకప్ అవుతారు సార్. ఒక్క సెకండ్ చాలు. ఒక్క సెకండ్ వాళ్ళ వెనక నిలబడి, ఒక్క సెకండ్ వాళ్ళ వెనక నిలబడి ఏం కాదు చేద్దాం పదా అని చెప్తే వాళ్ళు 100% బతుకుతారు. సో అలాంటి మోరల్ సపోర్ట్ మీరు ఇస్తారా? నేను తెల్లవారులు ఉన్నది డోర్స్ ఓపెన్. ఎప్పుడు ఎవ్వరు ఏ కష్టంలో ఉన్నా కూడా నా దగ్గరికి రమ్మని చెప్తాను. నాట్ ఓన్లీ అప్పులు, ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. కొద్దిగా ఓపిక పడితే సొల్యూషన్ వస్తుంది. దానికి రిలేషన్షిప్స్లో చంపేస్తున్నారు, అప్పుల సంగతి దేవుడెరుగు. రిలేషన్షిప్ పెట్టుకొని మన వరంగల్లో ఒక డాక్టర్ని, ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఒక వ్యక్తిని, ఒక డాక్టర్ని, సమాజాన్ని కాపాడు ఒక డాక్టర్ని చంపేశారు. సమాజం ఎడిపోతుంది. నీకు ఒక వ్యక్తి నచ్చలేదు అనుకో, డైవర్సీ. ఒక వ్యక్తిని నచ్చలేదు, దూరంగా ఉండు, డైవర్సీ, ఎటన్నా పారిపో, కౌన్సిలింగ్ తీసుకో, లేకపోతే థర్డ్ పార్టీస్ని ఏదో ఒకటి చేయగాని చంపడం ఏందండి? చంపడం, చనిపోవడం అంతే. చంపడం అంతా చేస్తున్నారు, లేదా చనిపోవడం చేస్తున్నారు. కాబట్టి నేను ఏం చెప్తా, బాధలో ఉన్నప్పుడు ఏ డిసిషన్ తీసుకోకండి. లైఫ్లో ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు కాపాడుతూనే ఉంటారు, కాపాడకుండా ఉండరు. కాకపోతే మీరు ఆలోచించరు, ఎవ్వరు కాపాడరు అనుకుంటారు. మీరు అందరూ చనిపోయే వ్యక్తులు ఏమనుకుంటారు అంటే, నా బాధ ఎవ్వరికి అర్థం కాదని చచ్చిపోతా, నా ఒక్కడికే ఈ బాధ ఉంది, సమాజంలో ప్రపంచంలో ఎవరికి లేదు, బాధ ఎవ్వరు తీర్చలేదు, చచ్చిపోతా అనుకుంటారు.
అట్లా ఏమి ఉండదు. ఎవరో ఒక్కరు ఎక్కడో దగ్గర కాపాడటానికి ఎవరో ఒక దారి ఉంటుంది. చనిపోవాలని ఆశ, చనిపోవాలని మీకు ఏమైనా కోరికలు ఉండి అట్లాంటి థాట్స్ ఉంటే నా దగ్గరికి రండి. జనాలు లేక చచ్చిపోతున్నాం మనం, మాట్లాడడానికి జనాలు లేక మిషన్లతోని వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడుకొని మనం పిచ్చోళమైపోతున్నాం. మనిషికి మనిషే సపోర్ట్ ఉంటాడు ఎప్పుడు. ఏమవుతుంది, ఒక వ్యక్తికి సాయం చేస్తే, ఒక మాట సాయం చేస్తే ఏమవుతుంది, ఒక వ్యక్తి కోసం నిలబడితే ఏమవుతుంది, ఏం కాదు దాంట్లో. కాబట్టి ఎవ్వరు కూడా నేను 100% చెప్తున్నా, ఏ ఇబ్బంది ఉన్నా రండి తప్ప మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనో, రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయనో చంపడం లాంటివి చేయకండి. ఓకే, ఎంతమంది కౌన్సిలింగ్ ఇస్తా, లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము, మ్యారేజ్ ఫెయిల్ అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. జీవితం అక్కడనే అయిపోదు. ఒక వ్యక్తిని మనం ప్రేమించడం ద్వారానో లేకపోతే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడనే అయిపోదు. అంతకంటే మనకు ఒకవేళ ఏదైనా డైవర్స్ తీసుకుంటే అంతకంటే మంచి వ్యక్తులు వస్తారేమో. ఒక అందమైన జీవితాన్ని ఇప్పుడు వరంగల్ డాక్టర్ కేసులో పెళ్లి చేసుకొని నువ్వు అందంగా ఉండాల్సిన జీవితాన్ని ఇవాళ నువ్వు జైల్లో గడుపుతున్నావు తెలుసా. మీ వల్ల కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఎన్ని కుటుంబాలు, సామాజిక పరంగా ఎంత ఇబ్బంది నీకు. దేనికోసం, నీకు ఒక వ్యక్తి నచ్చకపోతే పెళ్లి చేసుకోకు, లేకపోతే నచ్చకపోతే కాపురం చేయకు, బయటకు రా, డైవర్స్ చేసుకో, కోర్ట్స్ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కట్నాల కోసం చంపేస్తున్నారు, లేకపోతే ఆవేశపడి చంపేస్తున్నారు, ఇల్లీగల్ రిలేషన్ కోసం చంపేస్తున్నారు. ఎందుకవి? మొన్న కాకినాడలో కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అవును, 2 చిన్నపిల్లల్ని సార్. సమాజంలో మనం ఏం నేర్చుకుంటున్నాం సార్? సమాజంలో మనం ఒక తోటి వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది? సమాజం నుంచి నేర్చుకోవాల్సింది ఏంది? సమాజం అండగా నిలబడాలా మన దగ్గర. ఇప్పుడు ప్రధానంగా మీకు చెప్తే వాడు నప్పలపాలు అయితే వాడిని ఎప్పుడు అవలహేళన చేస్తారు. అవును, సమాజం అంతా కూడా ఒక రకంగా దోషిలాగా చూసి, మనం దోషిలాగా చూసి, అరే జీవితంలో ఒకడు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతాడు, అంతసేపు తన జీవితం ఆగిపోతుందా? మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పని చేసి ఫెయిల్ అవుతాడు, జీవితం ఆగిపోతుందా? అట్లనే అప్పులు కూడా వాడు ఏదో చేస్తాను ట్రై చేస్తాడు, వాడికి తెలవక ట్రై చేస్తాడు, లేకపోతే చేతకాక ట్రై చేస్తాడు, ఈజీ మనకి అలవాటు పడుతుంది అని ట్రై చేస్తాడు, ఏదో చేస్తాడు, కలిసిరాక ట్రై చేస్తాడు. కొంతమంది జెన్యున్గా ఉంటారు. అప్పులు చేసిన వల్ల 70% జెన్యున్నే ఉంటారు సార్. ఎగ్గొట్టుదామనో లేకపోతే పారిపోదాం చేయరు అప్పులు ఎప్పుడు. నిలబడాలని చేస్తారు, అదేదో ఉల్టా పల్టా అయిపోతుంది కదా, దాని నుంచి అన్ని ముట్టుకొస్తాయి. ఇంకా సో వాళ్ళని మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు, అధిక వడ్డీల పేరుతో ఉంటుంది. 5%, 7%, 8% ఇంట్రెస్ట్లకు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. ఏం సార్ అది? 7%, 5% తీసుకుంటే ఎప్పుడు కట్టాడు సార్, కట్టాడు ఎప్పుడు. నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద 5% ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకుంటే వాడు ఎప్పుడు కట్టాడు. ఒకసారి కొన్ని రోజులు ఆశపడిచి నువ్వే ఇస్తావు, మళ్ళీ వాడు ఎగ్గొడితే మళ్ళీ నువ్వే ఫీల్ అవుతావు. వాడిది మన ఇండైరెక్ట్ నువ్వే ప్రోత్సహిస్తున్నావు. నువ్వు అత్యాశేమో ఇక్కడ మరి కూర్చున్న దగ్గర 5% దొబ్బేస్తా నువ్వు అనుకుంటావు, వాడు 5% మొత్తానికి త్వర పెడదాను వాడు అనుకుంటాడు. సో నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సో ఇక సమాజం అంతా కూడా దోషిగా చూసి నిజంగా ఇబ్బందుల్లో ఉండి ఇక ఆత్మహత్య శరణ్యం అనుకునే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి జీవితాన్ని ప్రారంభిస్తారా? డెఫినెట్లీ చెప్తున్నాను కదా, జీవితం అనేది చాలా విలువైంది. దాన్ని మనం పోరాటం ద్వారా లేకపోతే పనిచేయడం ద్వారా మనం బతికి 10 మందికి నిరూపించాలా, సమాజానికి నిరూపించాలా. అట్లాంటిది మనకు రాంగ్ గైడెన్స్ పోతుంది మార్కెట్లో, సమాజంలో. ఇట్లా చచ్చిపోతే నాకు 2 రోజులు నిద్రపట్టలేదు దానివల్ల. అంతే కదా సార్, ఎవరికైనా మనసు ఒకసారి చెల్లించిపోద్ది. ఇంత నా పిల్లలు ఏమైనా ఇబ్బంది పడితే నేను చూడలేను, అట్లాంటిది మన చేతులతో ఎట్లా చంపేస్తాం సార్? సంఖ్యకేసుకొని పారిపోకనట్టేటన్నా అంత భయం అయితే పారిపోయి ఉండొచ్చు. ఇంకో ఊరు అందరు రియలైజ్ అయితే 2 రోజులకి వేసుకొని వస్తారు. ఏడబుద్ధి తిండి దొరకదా సార్? 3 పూటల మంచికి ఇంత పెద్ద ప్రపంచంలో 3 పూటలు తిండి దొరకదా మనకు? పోనీ అక్కడ మిమ్మల్ని వేధించే వాళ్ళు, అప్పించిన వాళ్ళు కూడా ఎవరు కూడా అంత చనిపోని ఎవరు కూడా కోరుకోరు కదా. చనిపోమని కోరుకోరు, కానీ వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని బాగా ప్రెజరైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇష్యూని అనలైజ్ చేయరు. వాడు ఎందుకు లాస్ అయ్యిండు, మరి వాడు ఎందుకు తీసుకున్నాడు, సరే ఇచ్చినప్పుడు తెలియలేదు, ఇప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడతాను. వీడు అనలైజ్ చేసుకోకుండా నాకు ఇస్తావా, ఇప్పుడు నాకు హాస్పిటల్ ఉన్నారు, నేను ఫీజు కట్టాలా, పెళ్ళి ఉంది, నేను చచ్చిపోతా, పురుగుల మంది మీ ఇంటికి వచ్చి పురుగుల మంది దాకా చచ్చిపోతా, మీ ఇంటి మొన్న చచ్చిపోతా, నీ బెడ్రూమ్లో చచ్చిపోతా అని వీళ్ళు బెదిరిస్తుంటారు. వాడు దశలో ఏంటంటే నువ్వు చచ్చిపోవడం ఎందుకు, నేనే చచ్చిపోతాను, వీడు పాజిటివ్ తీసుకుని వీడు చచ్చిపోతాడు. ఓకే, నువ్వు చచ్చిపోయి నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేనే చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు. ఎగ్జాక్ట్గా చెప్పారు, కరెక్ట్గా జరిగేది. ఎప్పటికి కూడా చావు ఎప్పటికి కూడా పరిష్కారం కాదు. నువ్వు ఏ ఇష్యూ ఉన్నా కూడా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఏ ఇష్యూ ఉన్నా, అప్పులున్నా, మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించినా, అప్పులున్నా, లేకపోతే మీకేమైనా రిలేషన్షిప్స్లో ఎనీ మ్యారేజ్ రిలేషన్షిప్స్ కావచ్చు, జనరల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా మీకు మాట్లాడాలనుకుంటే నా దగ్గరికి రండి, నేను డెఫినెట్లీ మాట్లాడతా. మ్యాక్సిమం నాకు చేతనైనంత వరకు మీకు సాయం చేయగలిగే శక్తి నాకు ఉన్నది.
రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా నిజంగా మీరు అలాంటి సమస్యల్లో ఉంటాయి. ఆయన చెప్తున్నట్టుగా నిజంగా మీరు ప్రేమ సమస్యలు ఉన్నా, లేదంటే ఏదైనా మానవ సంబంధాల ఇష్యూ ఏదైనా ఉన్నా, భార్యాభర్తల సంబంధానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినా ఖచ్చితంగా ఆయన ఆశ్రయించండి. మీకు తగిన విధంగా ఆయన కౌన్సిలింగ్ ఇస్తారు. తిరిగి మరిన్ని రియల్ లైఫ్ని స్టార్ట్ చేసే విధంగా మీకు అవగాహన కల్పిస్తారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ.